భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి ప్రతి చెల్లి ఆలోచిస్తుంది అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఆ తల్లి తన బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతిలో బాగుంటుందనుకుంటారో వారికే ఓటేస్తారు అన్న విషయాన్ని ఆయన గుర్తించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ రాష్ట్రం నమ్మ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనుకుంటున్నారు కాబట్టే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారన్న విషయాన్ని ఆయన గమనించాలి. కేవలం 10 రూపాయలు అనేటువంటిది ఆర్థిక వెసులుబాటు అధ్యక్ష. అది ఒకటి విషయాన్ని చెప్పాలి అధ్యక్ష. నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టిన రోజున ఈరోజు రూపాయికి ఇస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు అధ్యక్ష. కానీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టిన రోజున అదొక సామాజిక విప్లవం అధ్యక్ష. ఏదో గ్రామంలో 10 మందో 15 మందో భూస్వాములు మాత్రమే తినేటువంటి తెల్లన్నం, రాగులు జొన్నలు కొర్రలు చోళ్లు తినేటువంటి ఇతర కులాలు ప్రాంతాల వాళ్ళు ఉన్నప్పుడు పేదవాడి ఆయన సిద్ధాంతాన్ని పట్టెడన్నం పెట్టడమే, కాలే కడుపుకి పట్టెడన్నం పెట్టడమే నా సిద్ధాంతం అన్నటువంటి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అందరూ తెల్లన్నం తినాలి అనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టిందే 2 రూపాయల కిలో బియ్యం అధ్యక్ష. అది ఆ రోజు సామాజిక వెసులుబాటు, అది సామాజిక విప్లవం. ఈరోజు ఉచితంగా ఇస్తున్నది ఒక ఆర్థిక వెసులుబాటు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఏవైనా కొన్నో రెండో ఉంటే కూడా అవి ఆర్థిక వెసులుబాట్లే తప్ప సామాజిక పరివర్తనకు కానీ సమాజం అభివృద్ధికి కానీ కుటుంబ అభివృద్ధికి కానీ పనికొచ్చేటువంటి విషయాలు కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటివి కష్టమైన నిష్ఠూరమైన ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఏది అవసరమో అది మాత్రమే చేసి ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. అందుకనే గంటలు గంటలు ప్రజలు క్యూల్లో నిలబడి ఓట్లేశారు అధ్యక్ష. ఎక్కడెక్కడి నుంచో అధ్యక్ష. మేమందరం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాం. ఎన్నికల రోజున పోతా ఉంటే అసలు 40 సంవత్సరాలు ఒక నియోజకవర్గంలో చూసినప్పుడు ముఖ పరిచయాలు ఉంటాయి అధ్యక్ష. కానీ యువకులు అధ్యక్ష క్యూల్లో కుటుంబాలు నిలబడి క్యూలు వదిలేసి వచ్చి మాకు కనిపించి అక్కడ అభినందించిపోతున్నారు. మేము ఈ పొరుగు రాష్ట్రాల నుంచి, బెంగళూరు నుంచి వచ్చాం, హైదరాబాద్ నుంచి వచ్చాం, విదేశాల నుంచి కూడా వచ్చి ఓటేయడానికి వచ్చాం. అంటే తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజలు చేసినటువంటి కృషిని మేమందరం కూడా అభినందించక తప్పదు ఈ తీర్మానం ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇక 5 ఏళ్లలో ఏం జరిగింది, ఎందుకు ప్రజలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లలో ఏం జరిగింది? అరాచకం అధ్యక్ష. ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి మొదటి రోజునే ప్రజావేదిక కూల్చడం ద్వారా ఇక్కడ మొదలు పెడితే ఒక్కొక్కరి మీద ఎన్ని రకాల ఒత్తిళ్లను గురి చేయొచ్చో అన్ని రకాల ఒత్తిళ్లు. మా అచ్చెన్నాయుడు గారి మీద హాస్పిటల్లో సర్జరీ చేసుకుని ఇంటికి చేరితే 700 కిలోమీటర్లు 350 కిలోమీటర్లు ఆయన ట్రావెల్ చేయించారు అధ్యక్ష. 3 సార్లు ఆయన బట్టలు మార్చుకుని రక్తపు మరకలతో వచ్చాడు అధ్యక్ష. ఏమైనా ఘోరమైన నేరం చేశాడు అధ్యక్ష. వారం రోజుల తర్వాత విచారణకు పిలవలేరా? ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆయన జీవితకాలం నుంచి మైనింగ్ లో ఉంటే ఆయన చేసే మైనింగ్ 10 కోట్లు అయితే ఆయన మీద 100 కోట్ల పెనాల్టీ అని చెప్పి 300 కోట్ల పెనాల్టీ అని. అంటే ఏంటి అధ్యక్ష ఇది? ఇవాళ సుప్రీంకోర్టు, ఆయన హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టు ఆశ్చర్యపోయింది. ఇట్లాంటి ఉత్తర్వులు కూడా అధికారులు ఇస్తున్నారా అనేటువంటి మాటను మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. నోరు తెరిస్తే ఇక లక్ష్మణ్ రావు గారు నిన్న స్పీచ్ లో చెప్పారు, ఏంటి ఉద్యమాలు మాట పక్కన పెట్టండి, కలిసి డిమాండ్స్ అడిగే పరిస్థితి లేదు అని. రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రజాస్వామ్య గొంతు అనేటువంటిది వినిపించేటువంటి అవకాశం కనిపించింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పుట్టారు, నక్సలైట్లు పుట్టారు, పోరాటాలు జరిగాయి. రాష్ట్రం కోసం, విభజన కోసం, సమైక్యత కోసం అనేక రకాల ఉద్యమాలు జరిగిన ఈ గడ్డలో తమ కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం లేనటువంటి ప్రజాస్వామ్యం ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది అధ్యక్ష? అట్లాంటి అరాచక ప్రభుత్వానికి తిరుగుబాటుగానే ఈ గెలుపు అనేటువంటిది కూడా ఈ గుర్తు చేస్తున్న అధ్యక్ష. పెద్దలు చెప్పారు అధ్యక్ష, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అనేటువంటిది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ అరాచకాన్ని ప్రోత్సహించారో, ఈ తిట్ల దండకాన్ని ఎప్పుడైతే ప్రోత్సహించారో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తమ స్వతంత్ర రాజ్యాలుగా డిక్లేర్ చేసుకుని వాళ్ళు కూడా పెత్తందారి ప్రజల మీద పెత్తందారి పోకడలు కూడా మొదలు పెట్టారు అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో FIR కట్టాలంటే ఎమ్మెల్యే గారి అనుమతి కానీ ఎమ్మెల్యే గారి ఆర్డర్ కావాల్సిన అధ్యక్ష. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం? ఏ నేర స్మృతి దీనికి పర్మిషన్ ఇస్తుంది? ఏ నేర స్మృతిలో ఇవి ఉన్నాయనేటువంటిది అర్థం చేస్తున్నాం అధ్యక్ష. ఇక బాధుడు అధ్యక్ష, ఇక ట్యాక్సులు, చెత్త పేరుతో పన్ను, అసలు ఎంత ఎగ్జార్బిటెంట్ అంటే అధ్యక్ష,
పెట్రోల్ డీజిల్ తీసుకోండి, పక్క రాష్ట్రంతో ఈ రాష్ట్రం పోనీ నిజం ప్రజలకి పన్నులు అనేటువంటివి ప్రభుత్వాన్ని నడపడానికి అవసరం అధ్యక్ష. నేను కూడా ఆర్థిక మంత్రిగా ఈ రోజు ఉన్నటువంటి పన్నులు పెంచొచ్చు, తగ్గించొచ్చు, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది అధ్యక్ష. ప్రజలు మోయలేనటువంటి భారాన్ని ప్రజల నెత్తి మీద వేసేటువంటి పరిస్థితి. కరెంటు 6 పైసలు ఉన్నటువంటి సర్ఛార్జిని ఒక్కసారిగా 96 పైసలు పెంచి రూపాయి వేశారు అధ్యక్ష. 5,000 కోట్ల రూపాయల్ని ఆ పేరుతో వసూలు చేశారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష కట్టేది ఇవన్నీ కూడా? ఆ తల్లి చెల్లి మీరు చెప్తున్నటువంటి అవ్వ తాత వాళ్లే కదా కట్టేటువంటిది. మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వెసులుబాటు కన్నా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది ఎక్కువ అనేటువంటిది ఈ ప్రభుత్వం గుర్తుంచుకుని ఉండుంటే ఈ రిజల్ట్ ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది. ఏ వర్గం సంతోషంగా ఉంది అధ్యక్ష?